హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాం. ముందుగా అయితే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళకి గనక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వారం రోజులు వాన పడి పడి ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చిందండి. కొంచెం గ్యాప్ వచ్చినా సరే నేను మొదట చేసుకునే పని అయితే బట్టలు ఉతకడమే. ఇంకా ఈ రోజటి మన వీడియోలో చిన్న చిన్న పనులతో నేను ఇంటిని ఎలా సర్దుకుంటాననేది చూపిస్తాను రండి. ఇక ఇంట్లోకి వెళ్తే ఈ వానల వల్ల గోడలైతే బాగా తడిసాయండి. ఇంతకు ముందు ఇంట్లోకి అడుగు పెడితే చాలా వెచ్చగా ఉండేదండి, కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోకి అడుగు పెడితే చాలా కూల్ గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నేను సిలిండర్ పెట్టుకున్న టేబుల్ అయితే ఉంది కదండి, దానికి ఇంతకు ముందు అయితే శారీతో నేను పర్దాలాగా కుట్టుకున్నాను. అది పాడైందని తీసేసానండి. ఇంకో శారీతో అయితే మంచిగా పర్దా అయితే కుట్టుకుందామని కొలత అయితే చూసుకుంటున్నాను. ఇంట్లో కట్టని చీర ఉంటే తీసుకొని అయితే పర్దాలాగా అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. నేను ఒక స్కర్ట్ అయితే కుట్టుకున్నాను కదండి, షార్ట్ లో పోస్ట్ చేశాను. అయితే స్కర్ట్ కు పీకో చేయడానికి అయితే నేను పీకో మిషన్ అయితే పెట్టాను. ఇంకా కొన్ని శారీస్ అయితే పీకో చేయాల్సి ఉంటే మళ్ళీ మిషన్ తీసి పెట్టాలంటే నాకైతే చాలా ఇబ్బంది అండి. మిషన్ అయితే చాలా బరువుగా ఉంటుంది. ఇంకా అందుకే ఉన్నవన్నీ కూడా పీకో అయితే చేసేసాను. 6-7 చీరలు అయితే పీకో చేయాల్సి ఉండే. ఇంకా అవన్నీ కూడా పీకో అయితే చేసుకొని మిషన్ అయితే తీసి పెడదాంలే అని పీకో అయితే చేసుకుంటున్నానండి. జస్ట్ కొంగులేనండి, ఫాల్ అయితే ఏం లేదు. పీకో మిషన్ తీసుకునేటప్పుడు గడ్డతో పాటు మొత్తం మిషన్ సెట్ తీసుకుంటే బాగుండేదండి. పీకో మిషన్ కి ఇంకో సపరేట్ చెక్క అయితే కొంటే బాగుండేది. ఊరికే తీసి పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే. కొన్ని శారీకి ఏది మంచి మళ్ళా అనేది తెలియదు కదా. శారీస్ కి అయితే ఆర్ అనే వర్డ్ కానీ లేదంటే ఏదైనా కంపెనీ పేరు కానీ వస్తుంది కదా, నేను దాన్ని చూసి అయితే గుర్తుపడతానండి. మీరు కూడా అంతేనా? ఇంకా శారీస్ అన్ని కూడా పీకో చేసేసి ఎవరి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. పరదాకైతే నేను కుర్చీలు పెట్టుకొని కుట్టుకుంటానండి. పెట్టుకొని కుట్టుకోవడం వల్ల చాలా బాగా కనిపిస్తుందండి. అంతేకాదండి, కింద సైడ్ బరువుగా అనిపించి పరదా గాలికి కూడా లేవదు. ఎలాగూ మనకు సపరేట్ కిచెన్ అంటూ లేదు కదా, ఇంకా ఫ్యాన్ గాలికి పైనకి లేవకుండా ఉంటుందనేసి నేనైతే కుర్చీలు పెట్టుకుని కుట్టుకుంటాను. టేబుల్ కి పరదా కుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా చిన్నోడండి. అక్కడ నిలబడేసి గిన్నెలన్నీ కూడా కింద పడేస్తూ ఉంటాడు. మాటి మాటికి సర్దుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకో రీజన్ ఏంటంటే దుమ్ము పడకుండా ఉంటుందండి. మా ఇంటి పక్కనే రోడ్డు కాబట్టి చాలా దుమ్ము వస్తూ ఉంటుంది. ఆ దుమ్ము కొరకు కూడా నేనైతే కర్టెన్ లాగా అయితే కుట్టుకుంటాను. ఇంకో రీజన్ ఏంటంటే మనకు కనబడకుండా ఉంటుందన్నమాట. గిన్నెలన్నీ కూడా బయటికి గలీజ్ గా కనపడకుండా ఉంటాయి. కుర్చీలు అయితే పెట్టేసుకున్నాను, పర్దా కూడా కుట్టేసుకున్నానండి. ఇలా అయితే వచ్చింది. నేనైతే దానికి ఒక తాడైతే ఎక్కించి టేబుల్ కి అయితే కట్టుకుంటాను. చాలా మంది కూడా ఏ సామాన్లు కూడా కనిపించకుండా ఇలాగే కర్టెన్ లాగా అయితే కుట్టుకుంటారు. చూడండి, ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా. ఇంకొక సైడ్ కూడా నేను అలాగే పర్దాలాగా అయితే కుట్టుకొని కట్టుకుంటానండి. 1 సైడ్ కాకుండా 2 సైడ్స్ కూడా నేను అలాగే కట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకు ముందు ఒక షార్ట్ లో అయితే కలబంద మొక్కను చూపించాను కదండి. అది వాన వచ్చినప్పుడల్లా కలబంద మొక్క అయితే విరిగిపోతుందండి. కలబంద మొక్కనైతే నేను చాలా ఇష్టపడి పెంచుకున్నానండి, కానీ చూడబుద్ధి కాకుండా అయిపోతుంది. అందుకే ఈ రోజు దీనికోసం ఒక పని చేద్దాం అనుకుంటున్నా. ఇంతకు ముందు వీడియోస్ లో నేను ఒక గులాబీ మొక్కను బాగా చూపించేదాన్ని, కానీ దాన్ని అయితే కొట్టేశామండి. ఈ గులాబీ మొక్క అయితే కలబంద చెట్టు పక్కనైతే ఉంటుంది. ఇక్కడ ఏనుకుంది కదా అనేసి అక్కడైతే కొట్టేశాము. కలబంద మొక్కను నాటడానికి అయితే ఒక పాత బకెట్ అయితే తీసుకున్నానండి. ఇలాగే నాటితే అంత బాగోదనేసి ఇంతకు ముందు కడపలకు ముగ్గు వేసేటప్పుడు పెయింట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ పెయింట్ కలర్స్ అయితే ఈ బకెట్ కి వాడేస్తున్నానండి. ఎల్లో కలర్ ఉంటే బకెట్ కి అయితే ఎల్లో కలర్ వేసేస్తున్నానండి. బకెట్ మొత్తానికి అయితే ఎల్లో కలర్ అయితే వేసేస్తున్నాను. నాకు చెట్లను కుండ్లలో పెంచుకోవాలంటే బాగా ఇష్టం అండి. ఇష్టమే కానీ కుండ్లలో ఇంతవరకు ఒక మొక్క కూడా లేదు. ప్రతి పనిలో కూడా నాకంటే ముందు మా పిల్లలే ఉంటారు. వాళ్ళకు అది ఇది కాకమ్మ కబుర్లు చెప్పి ఇంట్లోకైతే పంపించాను, కానీ మళ్ళీ వస్తారులే. ఇంకా ఎల్లో కలర్ పెయింట్ వేసిన తర్వాత దానిని కాసేపు ఆరబెట్టి దానిపైన వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వేసాను. పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి చేతి వేలుతో, చిన్న ఫ్లవర్స్ వచ్చేసి కట్టెపుల్లతో అయితే వేసాను. ఇంకా కాసేపు ఆరనిద్దాం. ఇంకా మాకు ఉండేవే 2 సెల్ఫ్లు, అంటే అది కూడా చెత్త చెత్తగా ఉందండి. దానిని మొత్తం కూడా సర్దుదామనేసి చూస్తున్నాను అనమాట. దానికోసం అయితే 2 కార్డుబోర్డ్ బాక్స్లను అయితే తీసుకున్నానండి. అలాగే నాతో ఉన్న కలర్ పేపర్స్ ని కూడా తీసుకున్నా. ఫోన్ బాక్సులు కానీ, చెప్పులు కొంటాం కదా, వస్తుంటాయి కదండి, అలాంటి బాక్సులు కానీ ఏవైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వాటికి 4 వైపులా ఉన్న అట్ట ముక్కలను అయితే కట్ చేస్తున్నాను.
2 బాక్సులకి కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఒక కార్డుబోర్డు బాక్స్ అడుగున అయితే పల్చగా ఉందండి, ఇంకో అట్ట ముక్కతో కవర్ చేశాను. కలర్ పేపర్స్ A4 సైజ్ ఉన్నాయండి. బాక్స్ మొత్తానికి కూడా ఒకేసారి కవర్ చేయడానికి అయితే రాదు, అందుకోసం అయితే నేను 4 వైపులు కూడా సపరేట్ గా అంటించాను పేపర్ ని. ఒకవేళ A4 సైజ్ పేపర్ కాకుండా చార్ట్స్ ఉంటాయి కదండి, 8 రూపీస్ ఏమో ఉంటుంది కదా, అదైతే ఒకేసారి టోటల్ గా బాక్స్ మొత్తానికి కూడా కవర్ చేయొచ్చు. 2 బాక్స్లకి ఒకే కలర్ వేయడానికి అయితే పేపర్ సరిపోదండి, అందుకోసం అయితే నేను ఒక దానికైతే పింక్, ఇంకో దానికైతే బ్లూ అయితే వేస్తున్నాను. నాకంటే కూడా మా చిన్నోడైతే చాలా హుషారుగా పనిచేస్తున్నాడండి. గమ్ బాటిల్ ఎప్పుడు కింద పెడుతుందా, ఎప్పుడు ఎత్తుకపోదామా అనేసి ఆ బాటిల్ నే చూస్తూ కూర్చున్నాడు. నేను ఫెవికాల్ తో ఒక వైపు అయితే కవర్ చేశాను కదండి, సేమ్ ఇదే విధంగా ఇంకో 3 వైపులా కూడా కవర్ చేసేయాలి పేపర్ తో. నేను 2 బాక్సులకు కూడా పేపర్ అయితే అంటించేసుకున్నాను. అలాగే 2 కొంచెం పొడవున్న కార్డుబోర్డ్ పీసెస్ అయితే తీసుకొని ఈ బాక్స్ అయితే అంటించేస్తున్నాను. స్పేస్ తక్కువగా ఉన్న వాళ్ళైతే ఇలాంటివి తయారు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుందండి. మాలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగం. కబోర్డ్స్ కానీ, సెల్ఫ్లు కానీ, అల్మారాలు ఏవి లేని వాళ్ళకు ఇలాంటివి అయితే బాగా ఉపయోగపడతాయి. నాకు ఇలా క్రాఫ్ట్ అంటే బాగా ఇష్టం అండి తయారు చేయాలంటే, కాకపోతే స్పేస్ లేదని నేను ఎక్కువగా పట్టించుకోను. స్పేస్ లేకుండా తయారు చేసుకొని ఎక్కడ పెడతాను చెప్పండి. ఒక వైపునైతే బాక్స్ ను అంటించాను కదా, సేమ్ అదే విధంగా మరో వైపు కూడా అంటిస్తున్నాను. కాసేపు అయితే బాగా ప్రెస్ చేసి పట్టుకోండి, బాగా అతికేంత వరకు. అప్పుడే తీస్తే బాగా అతుక్కోదండి గమ్ము. ఇప్పుడు కింది వైపున ఒక బాక్స్ అయితే పెట్టాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో బాక్స్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా పైన అయితే పెట్టేశాను. కింద అతికించినట్టుగానే పైన కూడా అతికిస్తే అయిపోతుంది. ఇంకా నాకైతే మోటివేట్ చేసే కవితలు అంటే బాగా ఇష్టం, అందుకే ఆ బాక్స్ ల పైన అయితే నేను రాసేసుకున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే మనల్ని ఒకరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. పదే పదే ఇలాంటి కవితలు చూడటం, ఇంకా మంచి ఇన్స్పిరేషన్ సాంగ్స్ విన్నామంటే చాలండి, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. థింక్, ఐడియా, ట్రై, డూ అగైన్, కీప్ అగైన్, సక్సెస్. అంతే కదండి. స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఒక కవిత బాగా గుర్తు చేసుకునేదాన్ని. ఇంపాసిబుల్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్, ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఇఫ్ యూ రీచ్ యువర్ గోల్. వీలైతే ఇలాంటివన్నీ కూడా ఒక పేపర్ పైన రాసుకొని అక్కడక్కడ అంటించుకొని మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు చదువుతూ ఉండాలండి. ఇంకా మైండ్ కి ఎవరి ఎంకరేజ్మెంట్ అవసరం లేదు. ఇంకా ఇంతకు ముందు తయారు చేసిన బాక్స్ అయితే నేను అక్కడ అలా సెట్ చేసేసుకున్నాను. ఇది చేసి అయితే 5 years అవుతుందండి, నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే చేశాను. ఇంతవరకు కూడా అలాగే ఉంది, పైన గోపురాలు మాత్రం పోయాయండి. ఇప్పుడైతే ఒక శివలింగం తయారు చేశాను, పిల్లలు అయితే పలగొట్టేశారండి, అందుకోసం అయితే ఇంకొకటి అయితే తయారు చేసుకున్నాను. కానీ కలర్ వేయలేదండి, ఇప్పుడు కలర్ అయితే వేద్దాం దానికి. ఇది వచ్చేసి నేను ధూప్ స్టిక్ పెట్టుకునే విధంగా అయితే తయారు చేసుకున్నాను. చూడండి, కలర్ వేసిన తర్వాత ఇలాగైతే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మట్టి గోడ అండి, దానికైతే నేను మీషోలో పోస్టర్స్ ఉంటాయి కదా, అవి అంటిద్దామని తెప్పించాను, కానీ సున్నమైనందుకో ఏంటో అతుక్కోవట్లేదండి. ఇంకా అందుకే దాన్ని అలాగే వదిలేసా. ఇంకా ఇది వచ్చేసి థర్మాకోల్ అయితే తీసుకున్నాను, దానికి పెయింట్ చేసుకుంటున్నాను. పీట టైప్ లో ఉండే విధంగా బ్యాక్ సైడ్ అయితే 4 బాటిల్ మూతలు అయితే పెట్టాను, పీటలాగా కనిపించే విధంగా. ఇంకా ముందు సైడ్ అయితే రెడ్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను. ఫ్రంట్ అలాగే ఆ బాటిల్ మూతలకి కూడా రెడ్ కలర్ అయితే వేసేసుకుంటాను. పెయింట్ వేస్తుంటే మళ్ళీ కింద పడుతుందేమో అనేసి నేను వేస్ట్ క్లాత్ ని అయితే పరుచుకొని పెయింట్ చేసుకుంటున్నానండి. పెయింట్లన్నీ కూడా గడపకు ముగ్గు వేసినప్పుడు మిగిలిపోయినవే, అవే ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఇలాంటివి చిన్న చిన్నవి తయారు చేసుకోవడం వల్ల ఇంటిని కొంతవరకైనా మార్చుకోవచ్చండి. ఇల్లు చిన్నదైనప్పటికీ మనం పెట్టుకునే విధానంలో ఉంటుంది నీట్నెస్ అనేది. ఇంకా ఈ విధంగా అయితే పెయింట్ చేసుకున్నాను చూడండి. కాసేపు ఆరే వరకు ఇంకా అక్కడే పెట్టేస్తున్నా, బాగా కనిపిస్తుంది అనేసి నేను వైట్ కలర్ వేస్ట్ క్లాత్ అయితే వేసి చూపిస్తున్నాను. ఇంకా ఆరే వరకు ఫ్యాన్ దగ్గర అయితే పెట్టి తీసుకొచ్చా. దానిపైన అయితే నేను తిప్పుడు ముగ్గులు అయితే వేసుకుంటున్నానండి. తిప్పుడు ముగ్గు పెయింట్ వేయడం అయితే నాకు బాగా కష్టం. ముగ్గుతోని వేయడమే కష్టం అంటే ఇంకా పెయింట్ వేయడం అంటే కష్టమే కదా. నాకైతే నన్ను మీకు పరిచయం చేసుకోవాలని ఉందండి. ఇంతకు ముందైతే ఇంట్రడక్షన్ వీడియో చేశాను, బట్ అందులో నేను లేను. అంటే కనిపించకుండా అప్పటికప్పుడు ఏదో అనుకొని ఏదో చేసేసానులేండి. అందుకోసమే నాకు ఇంట్రడక్షన్ వీడియో అయితే తీయాలని ఉంది, మీ ముందుకు వచ్చి మాట్లాడాలని ఉంది. కానీ సపోర్ట్ చేస్తారో లేదో అన్న భయం కూడా ఉందండి. ఇక్కడ ఒక సైడ్ అయితే పెయింట్ వేసుకున్నాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో 3 వైపులా కూడా వేసుకుంటున్నాను. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే మీ సపోర్ట్ ఎంతో అవసరం. 4 వైపులా కూడా అలా వేసుకున్న తర్వాత నాకు వచ్చిన ఏదో తిప్పుడు ముగ్గు అయితే మధ్యలో వేసుకున్నాను. నిజానికి మధ్యలో వేయలేదండి, మధ్యలో వేస్తున్నాను అనుకొని పక్కకు వేశాను. ఇంకా అందుకే ఒక వైపు అయితే జై శ్రీరామ్ అనేసి రాసుకున్నాను. ఇలా తయారు చేసిన దానిపైన దీపం కానీ లేదంటే మనం ధూప్ స్టిక్స్ ని అంటించుకుంటాం కదా,
దాన్నైనా సరే ఒక చిన్న గిన్నెలో పెట్టి అంటించుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. కింద పెట్టుకునే కంటే కూడా ఇలా డిజైన్ చేసి పెట్టుకుంటే ఇంటికి అందంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే మిషన్ కుడతాను కదండి, బ్లౌజ్ల కోసం అని లేస్లు అయితే తీసుకుంటాను కదండి. అవి మిగిలిపోయినవి కానీ లేదంటే చాలా తక్కువగా తీసుకున్నవి అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా అలాగే పెడితే చిక్కు పడిపోతాయండి. టైంకి కుట్టేటప్పుడు అయితే చాలా విసుగొస్తుంది. ఇంకా అందుకోసమే మనకు అయిపోయిన దారాలవి చుట్టలు ఉంటాయి కదా, వాటికైతే చుట్టి పెట్టుకుంటానండి. లేస్లన్నీ కూడా మిగిలిపోయిన లేస్లన్నీ కూడా ఆ దారాల చుట్టలకైతే చుట్టి పెట్టుకుంటాను. నేను అన్ని కూడా ఇలాగే చుట్టుకొని ఒక డబ్బలో అయితే వేసి పెట్టుకుంటానండి. దీనివల్ల తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది అనేసి లేస్లన్నీ కూడా ఇలా సర్దుకొని అయితే పెట్టుకుంటా. కలబంద మొక్క నాటడానికి పెయింట్ వేసాం కదా, అదైతే ఆరిపోయిందండి. ఇంకా కలబంద మొక్కని నాటుదాం అనేసి మొక్కనైతే తీస్తున్నాను. వేర్లతో సహా రావాలి కాబట్టి కొంచెం లోతుగా అయితే కలవారతో తవ్వి అయితే తీసుకుంటున్నానండి. డబ్బాకి కింది వైపున వచ్చేసి ఒక రంధ్రం అయితే చేసుకున్నానండి, వేస్ట్ వాటర్ అంతా కూడా ఆ రంధ్రంలో నుంచి వెళ్ళిపోవడానికి. ఇక కలబంద మొక్కనైతే వేర్లతో సహా తీసి తెచ్చుకున్నానండి. ఇంకా డబ్బాలో వచ్చేసి మట్టి మొత్తం కూడా నింపుతున్నాను. ఈ మట్టి వచ్చేసి ఎర్ర మట్టి అండి. మామూలుగా వాకిట్లో ఉన్న మట్టినే తీసి వేస్తున్నానండి. దానితో పాటు నేను ఊరెళ్ళినప్పుడు అయితే ఊర్లో చెట్లయితే పంచారంట, అయితే అవి నేను వచ్చేలోపి వాడిపోయాయండి. ఇంకా ఆ చెట్లకున్న మట్టిని కూడా కవర్ విప్పేసి ఇందులోనే వేసాను. ఇట్లోకి మట్టి వేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం గుంతలాగా తీసైతే కలబంద మొక్కని నాటేసుకుంటున్నానండి. నా ముందు వైపు అయితే ఉంది కదండి, అది వచ్చేసి వైట్ గులాబీ. ఊర్లోకి వస్తే తీసుకున్నానండి. ఆటోలో అయితే చాలా మొక్కలు వచ్చాయి. నేను వైట్ గులాబీ ఒకటి తీసుకున్నా, 100 రూపీస్ కి అయితే ఇచ్చారు. దాన్ని కూడా ప్లేస్ చూసి నాటాలి. ఇంకా చాలా అనుకున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి, అందుకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హలో వెళ్ళిపోతున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.